76వ శతక పద్యాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. మధుర బృందావనాల్లో మధుమతులకు, వేణుగానపు పిలుపుకు వెన్నెలలకు, కులుకు పొదలకు నెమలల కువకువులకు, వేకువవు నీవు నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, మధురకు, బృందావనానికి, గోపికలకు, పిల్లన గ్రోవికి, వెన్నెలకు, మల్లె పొదలకు, నెమళ్లకు, వలపు వేకువ నీవే తండ్రి. ఓ నారాయణ, నీవే శ్రీకృష్ణ పరమాత్మవై నీ వేణుగానముతో ప్రపంచం మొత్తము ఆనంద డోలికలు ఓలనాడేటట్టు చూసే ఓ పరమాత్మ, మమ్మల్ని అనుగ్రహించి కాపాడు తండ్రి. 77వ శతక పద్యము. శక్తి చైతన్యమును, ప్రేమ శాంతి ప్రజ్ఞ, శాశ్వతానంద సౌందర్య సారములను మధుర సుస్వరాలుగా మార్చి మౌనియగుచు వేణువూదెద నైమిస వెంకటేశ. ఓ స్వామి నైమిస వెంకటేశ, శక్తి చైతన్యము, ప్రేమ శాంతి ప్రజ్ఞ ఆనందము సౌందర్యాలను సప్త స్వరాలుగా మారి మౌనియై వేణువూదుచు నీ లీలా గానాలు చెయ్యాలని ఉంది తండ్రి. నీ లీలలు గానము చెయ్యాలని ఉంది తండ్రి. నన్ను ఆ విధముగా అనుగ్రహించు ఓ నైమిస వెంకటేశ. 78వ శతక పద్యము. ఉండి పొమ్మిక మదిని దీపోత్సవముగా, ఉద్ధరించు బ్రతుకు పవిత్రోత్సవముగా, ఉద్యమించి చేసెదను బ్రహ్మోత్సవమిక, వినని పద్యాల నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, నా మనస్సులో దీపోత్సవముగా ఉండిపో, నా బ్రతుకులో పవిత్రోత్సవమై నిండిపో. ఎవరు వినని పద్యాలతో ఉద్యమించి కవితా బ్రహ్మోత్సవము చేస్తాను. నన్ను అనుగ్రహించు ఓ నైమిస వెంకటేశ. కవి హృదయంలో నుంచి ఎంతో మధురముగా ఈ పద్యాలు వస్తే అది మనము చదువుకునే భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. నైమిస శతకం గురించి అడుగడుగునా మనము తెలుసుకుంటూ మనసులో భగవంతుణ్ణి నింపుకొని మనస్ఫూర్తిగా నైమిస వెంకటేశ్వరుని శరణాగతి వేడుకుంటూ ఓ నైమిస వెంకటేశ మమ్ము కాపాడు తండ్రి అని నమస్కరించుకుందాము. 79వ శతక పద్యము. 108 తిరుపతులను సరిపడగా తులసి మాలను చేసి నుతులు సలిపెదా, దండలో గుండెలో కొలువుండి ఎప్పుడు వినుము జపమును నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, 108 తిరుపతులను 108 తులసి పూసల మాలగా చేసి నీ మెడలో ధరింపచేస్తాను. నీ జపము చేస్తాను. ఆ దండలో నా గుండెలో కొలువుండి నా జపమాలను ధరించు తండ్రి. అందరకు నాకు నావారే అనుకొనెదను అని ఈ 80వ శతకములో అసలు ఎంత పవిత్రముగా ఉంటుందో. అందరకు నాకు నావారే అనుకొనెదను, ఎవ్వరికి తన వాడునో ఎరుగలేను, చుట్టుకొనుచు విడువడుచు తరచు గడిపెదను మాయతో నైమిస వెంకటేశ. స్వామి, పుట్టిన దగ్గర నుంచి నేను నాది అని ఊహ తెలియకముందు తల్లిదండ్రులే మన జీవితం అనుకొని, ఆ తర్వాత రెక్కలు వచ్చాక మగపిల్లవాడైతే భార్య బిడ్డలతో, ఆడపిల్లైతే భర్త బిడ్డలతో ఆ సంసారంలో ఉండి తల్లిదండ్రుల్ని విస్మరించి ఈ సంసారంలోకి వస్తాము. ఆ తర్వాత బిడ్డలు మనంత వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతే చివరికి మనము ఓ భగవంతుడా, నిన్నే మేము శరణాగతి వేడాము అని తెలుసుకుంటాము. అందువల్ల మనకి ఈ సృష్టిలో భగవంతుడు పుట్టించి ఈ మమకారాలు పుట్టించి ఇదే నా వారు నేను అనుకుంటున్నాము. కానీ భగవంతుడే శరణాగతి అని మనము తెలుసుకొని భగవంతుణ్ణి చెయ్యి పట్టుకొని నడిపించు అని వేడుకుందాము. స్వామి, అందరికీ నాకు నావారే అనుకుంటున్నాను, కానీ నేనెవరినో తన వాడునో తెలుసుకోలేను. మాయలో పడి ఈ బంధాలతో చుట్టుకుంటూ విడిపోతూ ఉంటాను. నన్ను నీ వాడిగా చేసుకొని నన్ను అనుగ్రహించు నైమిస వెంకటేశ. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ. నన్ను చల్లగా నడిపించు తండ్రి. నీకిదే మనస్ఫూర్తిగా నమస్కారములు.